నీటి కోసం గొయ్యి తవ్వినప్పుడు చూడండి, భూతలంలో ఎక్కడో అడుగున ఉన్న నీరు పైకి రావాలంటే ఎన్ని అడుగులైనా తవ్వాల్సిందే కదండి. 50 అడుగులు, 60 అడుగులు, 100 అడుగులు, అవసరమైతే 150 అడుగులు మానట్లేదు. ఎందుకంటే నీరు పడాలి. నీరు పడకపోతే అక్కడ ఇల్లు కట్టుకోలేం, మనం కట్టుకునే ఉపయోగమే లేదు. ఇక్కడ ఈశాన్యంలో బావి కట్టుకోమంటారు, ఈశాన్యంలో బోరింగ్ పెట్టమన్నారు. ఎందుకని? ఈ దేశ భూభాగం ఈశాన్యంగా వాలి ఉంది, అది వాస్తు. నువ్వు ఈశాన్యంలో తవ్వితే 10 అడుగులు ముందే నీరు వస్తాయి. బాగా ఎత్తుగా ఉన్న నైరుతిలో తవ్వేమనుకో, ఇల్లు కట్టిన వెళ్ళిపోయాక వస్తాయి, ఇప్పుడు రావు, ఇంకా ఎక్కువ తవ్వాలి. అది వాస్తు, ఇది చైతన్యం. దీంట్లో చేతస్థం ఏమిటి? ఈశాన్యంలో బావి తవ్వకపోతే పిల్లాడికి పెళ్ళి అవ్వదు, దానికి వీడి పెళ్ళికి సంబంధం ఏంటి? పెళ్ళి అయితే ఆ బావిలోనో పడి చేస్తాడు వాడు. ఇది చేతస్థం. ఏది చైతన్యమో ఏది చేతస్థమో గమనించండి.